బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో హైదరాబాద్ పంచాగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నారన్న ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. యూట్యూబర్లు నైతిక విలువలు లేకుండా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు డీసీపీ విజయ్ కుమార్. బెట్టింగ్ యాప్లను ఏ రకంగా ప్రమోట్ చేసినా చర్యలు తీసుకుంటామని అన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో హైదరాబాద్ పంచాగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తున్నారన్న ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్స్పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. యూట్యూబర్లు నైతిక విలువలు లేకుండా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు డీసీపీ విజయ్ కుమార్. బెట్టింగ్ యాప్స్ను ఏ రకంగా ప్రమోట్ చేసినా చర్యలు తీసుకుంటామని అన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ పంజాగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే వేరే కోచింగ్ కోసం వస్తారు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మరింత సమాచారం పంచాగుట్ట పోలీసు నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ సాయంత్రం విచారణకు రావాల్సిందిగా కూడా నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, అయితే ఇవాళ 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు స్టేషన్కి రావాలంటూ యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు ఇచ్చారు. ఆమె వస్తుందా రాదా అన్న సందిగ్ధం కూడా ఉందని చెప్పుకోవచ్చు. వచ్చేట అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసు విషయంలో ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, ముఖ్యంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో హర్షసాయి కావచ్చు, దాంతోపాటు టేస్టీ తేజ, విష్ణుప్రియ, దాంతో రీతు చౌదరి, కిరణ్ గౌడ్, అజయ్, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా బండారు శేషసాయి, సుధీరు, పరిషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఇమ్రాన్ కూడా, వీళ్ళందరిపై 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో కూడా ఈ కేసులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే డీసీపీ విజయ్ కుమార్ కూడా మాట్లాడుతూ ఆయన కూడా ఇదే అంశం చెప్పారు. ఎవరు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎవరు ఏ రకంగా ఈ బెట్టింగ్ యాప్లని ప్రమోషన్ చేసినా కానీ వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ విధంగా ఎలాంటి ప్రమోషన్ చేసినా, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎవరు ఏ విధంగా ప్రమోట్ చేసినా కానీ కేసులు నమోదు చేస్తాం, సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఐటీ చట్టం ప్రకారం 66 ఐటీ చట్టంలోని 66 సెక్షన్ ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తారు. అంతేకాకుండా బిఎన్ఎస్ యాక్ట్లోని 318 క్లాజ్ 4 ప్రకారం కూడా ఈ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది అమాయకులు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులను వీళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో చాలామంది వేలు, లక్షలు, కొందరైతే కోట్లు కూడా కోల్పోతున్నారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. వీటి మీద చర్యలు తీసుకునేందుకు కూడా ముఖ్యంగా పోలీసులు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సూర్యాపేట పోలీసులు
పోలీసులు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన సన్నీ యాదవ్ను కూడా నోటీసులు జారీ చేసేసి ఆయన కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. సన్నీ యాదవ్ ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించినట్టుగా ఈ మోసాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా. అంతేకాకుండా అటు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నట్టుగా నోయిడా, దాంతోపాటు ఉత్తరప్రదేశ్లో కొన్ని సిటీలని కేంద్రంగా చేసుకొని ఈ విధంగా బెట్టింగ్ యాప్లని ఎక్కువగా అక్కడి నుంచి నిర్వహణ చేస్తున్నారు నిర్వాహకులు అని చెప్పుకోవచ్చు. కొన్ని చైనా బేస్డ్ కూడా బెట్టింగ్ యాప్లు ఉన్నట్టు వాటిని గుర్తించారు పోలీసులు. వీటన్నిటికీ ముఖ్యంగా పోలీసులు కూడా ఒకే సందేశం చెప్తున్నారు, ఎవరు కూడా బెట్టింగ్ యాప్ల్లో పార్టిసిపేట్ చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు శిక్షణ ఇవ్వాలి, పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బెట్టింగ్ యాప్లో మోజులో పడకుండా, బెట్టింగ్ యాప్లో జోలికి వెళ్లకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఉపాధ్యాయులు, టీచర్లు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 11 మంది యూట్యూబర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. 11 మంది ఇవాళ సాయంత్రం 4 గంటలకు విష్ణుప్రియ రావాలంటూ పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె వచ్చేట్టుగా అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో కూడా డీసీపీ ఇదే అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టేట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్లు అనేది అంత తేలికగా తీసుకునేట్టుగా అంశంగా తీసుకోవట్లేదు పోలీసులు, చాలా సీరియస్గానే తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది ఇందులో ఆత్మహత్య వరకు కూడా వెళ్ళారు. చాలామంది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళినట్టుగా సంఘటనలు చాలా పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఈ విధంగా కేసులు తరచుగా వస్తున్నట్టుగా సమయంలో వీటి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది ఎక్కడికో దారితీస్తుంది. దీంతో ఇదొక సమాజానికి చాలా చీడగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో అందుకనే బెట్టింగ్ యాప్లకు సంబంధించి కంట్రోల్ చేసేందుకు పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ పంజగుట్ట పోలీసులు కూడా 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి విష్ణుప్రియకు నోటీసులు కూడా ఇచ్చారు. ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చేట్టుగా అవకాశం ఉంది. ముందు విష్ణుప్రియకి ఇచ్చారు, ఆ తర్వాత ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆ స్టేషన్కి పిలిపించి దీనికి సంబంధించి వివరణ తీసుకుంటారు. అంతేకాకుండా గతంలో ప్రమోట్ చేసినట్టుగా వీడియోలు కూడా డిలీట్ చేయటం, అంతేకాకుండా వీటికి సంబంధించి అంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇక నుంచి ఎవరు కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్లో మోజులో పడొద్దని వాళ్ళతోటి కూడా చెప్పించేట్టుగా విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సిద్ధు. ఓకే రవిచంద్ర.